సంక్రాంతి రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి హైదరాబాద్ రహదారులు. ఒకవైపేమో సంక్రాంతి పండుగ, మరొక వైపు శని ఆదివారాలు కూడా కలిసి రావడంతో లక్షలాది మంది జనం సొంతూర్లకు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లు జామ్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా హెవీ రష్ కనిపిస్తోంది. మెయిన్ గా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉదయంతో పోలిస్తే రద్దీ ఇప్పుడు కాస్త తగ్గిందనే చెప్పాలి. పంతంగి, కొర్లపహడ్ టోల్ గేట్ల దగ్గర వాహనాలు మెల్లిమెల్లిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్స్ తో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సంక్రాంతి ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి విజయవాడ బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్. విజయవాడ సమీపంలోని కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. కీసర టోల్ ప్లాజా దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద వాహనాల రద్దీ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్లో జరుపుకునేందుకు పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. దీంతో జాతీయ రహదారులు మొత్తం కూడా వాహనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. పలు చోట్ల గంటల సమయం పడుతూ ఉన్నట్టుగా వాహనదారులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు వెళ్తూ ఉన్నారు వాళ్ళ స్వగ్రామాలకి. వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, అసలు ట్రావెలింగ్ ఇదంతా కూడా ఎలా ఉంది? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అన్న. ఈరోజు మార్నింగ్ మేము 5కి స్టార్ట్ అయ్యాం. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఎంత ఉంటాయని. చాలా 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 ఎక్కువ ఉంది ఈరోజు అయితే. ఎంత టైం పడుతుంది జర్నీ? ఇంకా ఇంకా మా ఊరు వెళ్ళడానికి ఇంకొక 4-5 అవర్స్ పడుతుంది అన్న. ఇంకా ఖచ్చితంగా పడుతుంది. ఎలా ఉంది అసలు? చాలా హారబుల్గా ఉందండి జర్నీ. టూ మచ్ ట్రాఫిక్ ఉంది. మేము యాక్చువల్ 5కి స్టార్ట్ అయ్యాం. ఐడియల్గా ఇప్పటికి ఎప్పుడుగో విజయవాడ వెళ్ళిపోయి ఉండాలి. ఇంకా మా విజయవాడ దగ్గరికి కూడా వెళ్ళా. అయిపోయింది, టోల్ గేట్ ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది గతంలో కంటే కూడా హెవీ ట్రాఫిక్ ఉన్నట్లుగా వాహనదారులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు కూడా వచ్చేటువంటి ట్రాఫిక్ని వాళ్ళు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు అనుకూలంగా ఇటు గుంటూరు కావచ్చు, ఇటు ఖమ్మం, ఇటు విజయవాడ వెళ్ళే వారికి సంబంధించినటువంటి రూట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వాహనాలు సజావుగా వెళ్లేందుకైతే ట్రాఫిక్ ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు వాహనదారులైతే ఈ యొక్క వాహనాల్లో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వెళ్లాల్సినటువంటి సమయానికి మించి అధిక టైం పడుతుందని చెప్పని వాహనదారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కీసర టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నాయి. విజయవాడ సిటీలోకి ఇబ్రహీంపట్నం చేరుకునే సమయానికి అక్కడ రింగ్ దగ్గర నుంచి విజయవాడ సిటీలోకి చేరుకునే టయానికి కూడా గంట నుంచి 2 గంటల సమయం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వాహనాలు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, కీసర టోల్ ప్లాజా నుంచి.